హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత హెల్త్. ఈరోజు మనం డాక్టర్ రవి గారి క్లినిక్లో వైభవ్ హోమియోపతి క్లినిక్లో ఉన్నాం. సో జనరల్గా ఈ మధ్య కాలంలో జనాలు ఎలాంటి హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది, అలాగే డాక్టర్ గారి దగ్గరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్తో వస్తున్నారు అనేది, దానికి ఆ హెల్త్ ఇష్యూస్కి హోమియోపతి అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎంతవరకు హెల్ప్ అవుతాయి, ఇవన్నీ డౌట్స్ డాక్టర్ గారిని అడిగి ఈరోజు మనం క్లారిఫై చేసుకుందాం. సో హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది చాలా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారు. బేసిక్గా మెయిన్ హెల్త్ ఇష్యూస్ ఏవి మీ దగ్గరికి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి? ఇప్పుడు చాలా మట్టుకు ఒకప్పుడు ఏంటంటే అండి, డయాబెటీస్ అనేది చాలా తక్కువ వచ్చేది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు. ఇప్పుడు 100లో మనం ఒక 100 మంది పేషెంట్స్ని తీసుకుంటే అందులో 70 to 80% మందికి డయాబెటీస్ వస్తుంది. అంటే ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి మినిమమ్ 30 years 35 40 years దాటిన వాళ్ళలో కూడా మనం డయాబెటీస్ చూస్తున్నాం మేజర్గా ఈ మధ్య కాలంలోనైతే. అసలు అంటే ఏజ్ అనేది డిఫరెన్స్ ఉండట్లేదు. ఇంతకుముందు పెద్దవాళ్ళకే వచ్చేది, ఇప్పుడు పిల్లల దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటి 50 సంవత్సరాలు ఉన్నప్పుడు చూసేవాళ్ళం షుగర్ వ్యాధి అంటే. కానీ ఈ మధ్యకాలంలో ఒక జస్ట్ 5 to 6 yearsలో మనము ఇప్పుడు 30 yearsలో 25 yearsలో కూడా చాలా మందిలో షుగర్ ప్రాబ్లం చూస్తున్నాం. మేజర్ రీజన్స్ ఏంటంటే మెయిన్గా వాళ్ళకి డయాబెటీస్ రావడానికి మళ్ళీ చిన్న వయసులోనే మెయిన్ కారణాలు ఏంటి అనేది మెయిన్గా తీసుకుంటే వాళ్ళకు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడం మూలంగా, అంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు కరెక్ట్ లేకపోవడము, వాళ్ళ యొక్క ఆలోచనలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఉన్న టెన్షన్స్ కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, ఇవన్నీ కారణాలని చెప్పొచ్చండి. ఇప్పుడు వంశపారంపర్యంగా వస్తుంటారు కదా సార్ అని అంటుంటారు చాలామంది. సార్ ఇప్పుడు మా ఫాదర్కి ఉందండి, మా మదర్కి షుగర్ ఉంది, ఇద్దరికి బీపీ కూడా ఉంది, మాకు వస్తుందా, మా 30 years 25 years ఉన్నాం, మాకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా అంటారండి. కానీ అలా వచ్చే పర్సంటేజ్ ఒక 5% ఉంటుంది. కానీ మ్యాక్సిమం 70 to 80% కేసెస్ ఏంటంటే ఫాదర్కి లేకున్నా మదర్కి లేకున్నా షుగర్ వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే మెయిన్ లైఫ్ స్టైల్. అంటే వాళ్ళు ఎక్కువ కొంతమంది ఏం చేస్తుంటారు, చిన్న చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటారు. ఎక్కువ ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉండొచ్చు, అంటే ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి, మెయిన్ అయిపోయింది స్ట్రెస్ అనేది ఎక్కువైపోయిందండి. స్ట్రెస్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది ఈ జనరేషన్. అవునంటే మెయిన్ అదే రీజన్. ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల వాళ్ళకు లోపల ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా ఉండదు. అందులో ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏం చేస్తుంటారు, వాళ్ళు 25-30 years ఏజ్ గ్రూప్లలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు పడుతుంటారు. ఇప్పుడు కొంతమంది జాబ్కి వెళ్ళాలి, జాబ్ చేస్తుంటారు, వాళ్ళు ఒకసారి టిఫిన్ తీసుకెళ్ళరు, లేకుంటే అవుట్ సైడ్ ఫుడ్ వెళ్తుంటారు, బయట సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంటారు. ఇక లేడీస్ కూడా జెంట్స్ కూడా వాళ్ళు తొందరగా అయిపోవాలన్నట్టు వాళ్ళు ఏదైనా ఫ్రైడ్ రైస్ లేకుంటే మంచూరియా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు, బర్గర్స్ కానీ. అలాంటప్పుడు ఏమవుతుందంటే అలా మొత్తం కెమికల్స్ ఉంటాయి, కలర్ ఏజెంట్స్ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల అవి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం వెయిట్ పుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అబ్డామినల్ ఫ్యాట్ అనేది పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ బాడీలో ఇన్సులిన్ హార్మోన్ అనేది సరిగ్గా ఉత్పత్తి కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇన్సులిన్ ఎక్కడి నుంచి వస్తుంది మన బాడీలో అంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఉంటుందండి. ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్లో బీటా కణాలు ఉంటాయి. ఆ బీటా సెల్స్ నుంచి మనకి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ బీటా సెల్స్ అనేవి నశించిపోతుంటాయి. అక్కడ నుంచి మన ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. దానివల్ల మనం తీసుకున్న ఆహారంలో షుగర్ కంటెంట్ అనేది మనకు ఎనర్జీగా కన్వర్ట్ కాకుండా రక్తంలోనే కలిసిపోద్ది. ఇప్పుడు అందుకోసం ఏం చేస్తుంటాం, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ టెస్ట్ చేస్తుంటాం, రక్తంలో గ్లూకోజ్ శాతం ఎంత ఉంది అనేది. కాబట్టి అది ఎంత ఎక్కువ ఉంటే షుగర్ అంత పెరిగినట్టు. కాబట్టి మనం తీసుకున్న ఆహారం డైజెషన్ అయ్యి మన బాడీకి ఎనర్జీని ఇవ్వాలి అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ షుగర్ ఐటమ్స్ స్వీట్స్ అలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు మనకు లోపల రక్తంలోనే గ్లూకోజ్ పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల షుగర్ ఇమ్మీడియట్గా పెరుగుతుంటుంది వాళ్ళకు. అవేమవుతుంది, ఇప్పుడు టైప్ 1 ఇప్పుడు వాళ్ళ టైప్ 2 డయాబెటీస్ అంటాము. అంటే ఎక్కువ మందిలో 90% పీపుల్స్కి వచ్చే షుగరు టైప్ 2 డయాబెటీస్. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ తీసుకున్నాం అనుకోండి, అది ఇన్సులిన్ డిపెండెన్స్ డయాబెటీస్. అంటే వాళ్ళు బయట నుంచి ఆర్టిఫిషియల్గా ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళను మనం టైప్ 1 అంటాము. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఓన్లీ ట్యాబ్లెట్ మాత్రమే తీసుకుంటారు. వాళ్ళని టైప్ 2 డయాబెటీస్గా పరిగణిస్తాం. వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే స్ట్రెస్ రిలేటెడ్గా వచ్చిన డయాబెటీస్. కాబట్టి మనం అలాంటి డయాబెటీస్కి మన హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చండి. ఇప్పుడు చాలా మంది అంటారు సార్ షుగర్ అంటే ఇప్పుడు హోమియోపతితో అయితే పర్మనెంట్ క్యూర్ అవుతుందండి. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఓన్లీ కంట్రోల్ అవుతుంది,
ఓకే ఇప్పుడు టెంపరరీ సొల్యూషన్ టెంపరరీ సొల్యూషన్ అంటే మళ్ళీ అది కంటిన్యూ చేస్తూ ఉండాలి ఉండాలి, ఇప్పుడు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. సో అట్లా మెడిసిన్ కంటిన్యూ చేయడం వల్ల కూడా మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం, దానివల్ల ఇంకా మనం వెయిట్ గెయిన్ అవడం లాంటివి కూడా అవుతాయి. అవునండి, చాలా ఉంటాయి. మీరు అన్నట్టుగా మెడిసిన్స్ ఎక్కువ వాడుతుంటాం కదండి, దానివల్ల గ్యాస్ ప్రాబ్లం ఉండడము, డైజెషన్ సరిగా లేకపోవడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి మనం మెడిసిన్ స్టార్ట్ చేసామంటే ఇంగ్లీష్ డాక్టర్స్ కానీ బయట ఏమనుకుంటారు, అందరూ లైఫ్ లాంగ్ వాడాలనుకుంటారు. అసలు మనం షుగర్ వ్యాధి ఉంది, మన ట్యాబ్లెట్ మానేయడానికి వీలు లేదు కదా సార్, మన లైఫ్ లాంగ్ షుగర్ ట్యాబ్లెట్లు వాడాలి కదా అని చెప్తుంటారు. క్యూర్ లేదు అంటారు కదా సార్ అండి. కానీ మన దాంట్లో ఒక విషయం ఏంటంటేనండి, టైప్ 2 డయాబెటీస్ ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, ఇనిషియల్ స్టేజ్లో వచ్చిన డయాబెటీస్కి దాన్ని క్యూర్ చేయొచ్చండి. అది ఎంత ఏజ్లో ఉన్న వాళ్ళకైనా కూడా హోమియోపతితో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అంటే మనం రివర్స్ చేయొచ్చు, అట్లా ముసలి వాళ్ళకైనా రివర్సబుల్ చేయొచ్చు అండి, టోటల్గా నార్మల్గా చేయొచ్చు. అంటే వాళ్ళు ఓన్లీ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడరు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటుంటారు, వాళ్ళకి చేయలేమండి, వాళ్ళ కంట్రోల్ మాత్రమే చేయొచ్చు. లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు షుగర్ వ్యాధులు ఇప్పుడు ఇన్సులిన్ వాడుతుంటారు బయట నుంచి, అంటే వాళ్ళకి ఇన్సులిన్ హార్మోను పూర్తిగా రావట్లేదు వాళ్ళ బాడీలో. మళ్ళీ అసలు ఇన్సులిన్ లేకపోవడం వల్ల ఆర్టిఫిషియల్గా డైరెక్ట్ ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మాత్రం మనము కంట్రోల్ చేయొచ్చు, క్యూర్ చేయలేము. క్యూర్కి కంట్రోల్కి తేడా ఏంటంటే, కంట్రోల్ ఏంటంటే టెంపరీగా, క్యూర్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి మనం హోమియోపతిలో ఏంటంటే టైప్ 2 డయాబెటీస్కి 100% చేయొచ్చండి. బయట చాలామంది అంటుంటారు సార్ క్యూర్ లేదు కదా అని. అందులో మనం కరెక్ట్గా మందు వాడితే, మనం చెప్పిన డైట్ వాళ్ళు ప్రాపర్గా పాటిస్తే, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, వాకింగ్ చేసుకుంటూ, మన రెగ్యులర్ మన కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే 100% క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషనల్ పద్ధతి అంటే ఏంటి, మన హోమియోపతిలో మేము ఇచ్చే ట్రీట్మెంట్లోనండి, ఇది వరల్డ్లో చాలా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసామండి ఫార్ములాస్, కాన్స్టిట్యూషనల్ థెరపీ అని. ఇది ఎలా ఉంటుందంటే, ప్రతి మనిషి యొక్క లక్షణాలను బట్టి మనం అందిస్తాం. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఉందండి, నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఇద్దరికి సేమ్ ప్రాబ్లం ఉంది, జ్వరం ఉందనుకోండి, ఒకటే మందు ఉండదు. మీకు వేరే మందు ఉంటుంది, నాకు వేరే మందు ఉంటుంది. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ మన మెంటాలిటీ బట్టి ఉంటుంది, బాడీ పర్సనాలిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ ఆలోచనలు వేరే ఉంటాయి, నా ఆలోచనలు వేరే ఉంటాయి, అట్లా మనిషి యొక్క ఆలోచనలు వేరే ఉంటాయి. ఇప్పుడు మనకు వచ్చిన పేషెంట్స్కి మనం అది మెయిన్గా కన్సిడర్ చేస్తాం. సో ఒక రోగానికి ఒక మందే కాదు, మనిషి బట్టి ఉంటుంది మెడిసిన్ అంటున్నామండి, మెయిన్ మనిషిని బట్టి. అంటే ఇప్పుడు మన డిసీజ్తో పాటు మనిషిని కూడా ట్రీట్ చేస్తాం, మనిషికి కూడా మందిస్తాం. వాళ్ళు షుగర్ వచ్చిందండి, ఎందుకు వచ్చింది రీజన్ అంటే, వాళ్ళు ఫైనాన్షియల్గా లాస్ అయిన వల్ల వచ్చిందా, టెన్షన్ వల్ల, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్స్ వల్ల వచ్చిందా, లేకుంటే ఆయనకు ఎక్కువ ఎవరైనా చనిపోయినప్పుడు చాలా బాధపడుతుంటారండి. వాళ్ళ ఎఫెక్షన్ ఎవరైనా బాగా క్లోజ్గా ఉన్నప్పుడు, వాళ్ళు ఎవరైనా చనిపోతే దానికి ఎక్కువ టెన్షన్ పడుతుంటారు, కుంగిపోతుంటారు, ఎవరితో షేర్ చేసుకోరు కొన్ని బాధలు, వాళ్ళ లోపలనే కుమిలిపోతుంటారు. ఇలాంటివి కూడా చాలా మందిలో చూస్తుంటాం. అంటే కొంతమంది షేరింగ్ ఉంటుంది, షేర్ చేసుకొని కొంచెం తగ్గించుకుంటారు బాధలు, కొంతమంది అలా షేర్ చేసుకోరు. ఎవరైనా ఓదార్స్తే కొంతమంది కోపం వస్తుంది, కొంతమందికి ఓదార్స్తే బాగుంటుంది. ఇలాంటి డిఫరెన్షియేషన్ ఏడవరు అలాగా. అంటే కొంతమంది చిన్న చిన్న విషయానికి ఏడ్చేస్తారు, ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు, అలా అంటే ఎమోషనల్ ఎక్కువ ఉంటారు, ఫ్యామిలీ బౌండెడ్ ఎక్కువ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఎక్కువ డ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. డ్యూటీ అన్నప్పుడు మార్నింగ్ టైం కరెక్ట్ వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ కరెక్ట్ టైంకి వస్తారు. ఫ్యామిలీలో ఏదైనా గొడవలు ఉండని, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండని పట్టించుకోరు. వాళ్ళు ఫస్ట్ డ్యూటీకి ఇంపార్టెన్స్ ప్రియారిటీ ఇస్తారు, తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీకి ఇస్తారు. కొంతమంది ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలా అంటే వాళ్ళ యొక్క ఏముంది, వాళ్ళ కారణాలు ఏముంది అని తెలుసుకుంటాం, వాళ్ళ ప్రవర్తన తెలుసుకుంటాం. ఇప్పుడు మన దగ్గరికి వస్తే పేషెంట్ వచ్చింది అనుకోండి, పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ వే ఆఫ్ ఎంట్రీ ఎట్లుంది, వే ఆఫ్ సిట్టింగ్ ఎట్లుంది, వే ఆఫ్ టాకింగ్ ఎట్లుంది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మనతోటి, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, అవన్నీ గమనిస్తుంటాం. వాటి వల్ల కూడా మనకు ఒక డ్రగ్ పిక్చర్ వస్తుంది, వాళ్ళు ఎలాంటి బిహేవియర్ ప్యాటర్న్స్ ఉన్నాయో తెలిసిపోద్ది. దానికి సరిపడా మందు పడాలి మనకు. అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా, సార్ మా దగ్గరకు వచ్చి పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇవ్వండి, మనకు డైక్లోఫినాక్ హెడేక్ వస్తుంది కదా దానికి ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే హోమియోపతిలు ఇవ్వలేమండి. అలా ఇచ్చే ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి, కానీ దాంట్లో మనకు అక్యురేట్ క్యూర్ అనేది ఉండదు. అంటే కంట్రోల్ ఉంటుంది, తగ్గిపోతాయి టెంపరీగా. కానీ మనం ఇచ్చే ట్రీట్మెంట్లో ఏంటంటే కొంచెం లెంతీ ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకు పేషెంట్ డాక్టర్ చేసే ట్రీట్మెంట్ కాబట్టి హోమియోపతి అనేది ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. లోపల నుంచి మనం అన్ని వాళ్ళని అడగాలి. ఫస్ట్ విజిట్లో ఎవరు చెప్పరు, అంటే డాక్టర్ తోటి కొత్తగా ఇంటరాక్ట్ అవ్వాలి. కానీ ఫస్ట్ విజిట్లో మనకు అన్ని వాళ్ళు షేర్ చేసుకోలేరండి. ఇప్పుడు సెకండ్ విజిట్, థర్డ్ విజిట్ అలా అయినప్పుడు మనకు అన్ని వాళ్ళ బాధలు కానీ వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ మనం షేర్ చేసుకుంటాం. అలాంటప్పుడు మనం వాళ్ళ కరెక్ట్ మందు ఇవ్వచ్చు. అందుకోసమే డాక్టర్ దగ్గర ఏం దాయొద్దని చెప్తారండి.
ఏది ఉన్నా చెప్పేసేయాలి ఫ్రీగా చెప్పేస్తే అప్పుడు వాళ్ళ కరెక్ట్ మందు పడిందంటే మాత్రం ఈవెన్ క్యాన్సర్ ఉన్నా తగ్గుతుంది మన దాంట్లో హోమియోపతిలో. ఈవెన్ క్యాన్సర్ కణాలు ఉన్నా నార్మల్ కణాలుగా చేయొచ్చు మనం కరెక్ట్. అంటే మనకి ఇంతకుముందు ఏ స్టేజ్ వరకు క్యాన్సర్ ఉన్నదాన్ని మీరు తగ్గించగలుగుతారు సార్? ఇప్పుడు మనకు స్టేజ్ ఇప్పుడు 3rd 4th స్టేజ్ ఉందంటే మనం కాపాడలేమని అంటారు డాక్టర్స్. మరి ఎలాంటి స్టేజ్లో మనం క్యూర్ చేయొచ్చు? అంటే మనం ఫస్ట్ స్టేజ్ నుంచి 3rd స్టేజ్ వరకు కూడా తగ్గించవచ్చు. అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచవచ్చు. ఇప్పుడు క్యాన్సర్ ఉందండి, ఇప్పుడు క్యాన్సర్ ఒక పర్టికులర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, లేకపోతే ప్రోస్టేట్ థ్రోట్ క్యాన్సర్ ఉంది. ఇప్పుడు థ్రోట్ క్యాన్సర్ ఉన్నప్పుడు గొంతులో వాళ్ళ విపరీతమైన నొప్పి ఉంటుంది, వాళ్ళు వాచిపోతుంటుంటుంది. ఆ గొంతులో నొప్పి వల్ల వాళ్ళు ఏం తినలేరు, వాళ్ళు ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తీసుకుంటారు. తర్వాత కొంచెంమంది బ్లీడింగ్ అవుతుంటుంది, వాళ్ళు ఎక్కువ దగ్గినప్పుడు వామిటింగ్స్ అవుతున్నప్పుడు బ్లడ్ వామిటింగ్స్ అవుతుంటాయి. థ్రోట్ క్యాన్సర్లో ఎక్కువ మందికి థ్రోట్ క్యాన్సర్ కూడా చాలా మంది ఉంటుంది. వాళ్ళకు రేడియేషన్ అంటే కామన్ అని కాదండి, అంటే రేర్, అది కూడా రేరు. అంటే మన క్యాన్సర్స్లో ఎక్కడైనా రావచ్చు మన బాడీలో, ఎక్కడైనా రావచ్చు అండి క్యాన్సర్స్ మనకు బాడీలో. ఏంటంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి, వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి, అక్కడ ఒక సెల్స్ అనేది డ్యామేజ్ అయ్యి, కణజాలాలు అనేవి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి కొత్త నార్మల్ క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చేస్తే చిన్న చిన్న ట్యూమర్ లాగా ఫామ్ చేసుకుంటాయి. అవి అక్కడ ఇన్ఫెక్షన్ పెరిగిపోయినప్పుడు, ఇప్పుడు మన గొంతులో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ ఫామ్ అవుతుంది.